రాబోయే ఎన్నికల్లో సనాతన హైందవ ధర్మ రక్షణ ఎజెండాతో ముందుకు సాగుతామన్న బేతి మహేందర్ రెడ్డి. తెలంగాణ ప్రజల గుండెల్లో నమ్మకాన్ని, యువతలో పోరాట స్ఫూర్తిని నింపి సమాజ మార్పుతో రాబోయే జమిలి ఎన్నికల్లో సనాతన హైందవ ధర్మ రక్షణయే ఎజెండాగా ముందుకు సాగుతామని జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంటు కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. నగరంలోని వావిలాలపల్లి గుండ్ల హనుమాన్ దేవాలయం దగ్గర జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ 2014 సంవత్సరంలో మార్చి 14వ తేదీన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించడం జరిగిందని, ఎన్ని అవమానాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా మొక్కవోని దీక్షతో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతూ నేడు జనసేన పార్టీ అంటే ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం పెరిగిందని, దానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితులుగా దేశ హితం కోసం, సనాతన హైందవ ధర్మ రక్షణ కోసం పార్టీ ఎజెండాగా తీసుకొని రాబోయే జమిలి ఎన్నికలకు పార్టీని ప్రతి గడప గడపకు తీసుకువెళ్లాలని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం జరిగిందన్నారు. దానిలో భాగంగా పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ సభ్యత్వాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు, జాతీయవాదులు, హిందుత్వవాదులందరూ పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని జనసేన పార్టీకి అండగా ఉండాలని బేతి మహేందర్ రెడ్డి కోరారు. మరీ ముఖ్యంగా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తూ, అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడాలని పవన్ కళ్యాణ్ జన సైనికులకు సూచించారని, దానిలో భాగంగా కరీంనగర్లో అభివృద్ధి మాటున జరుగుతున్న అనేక అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని బేతి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ నగరంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కానీ, జమిలీ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు, అది రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, ఈ అన్ని ఎన్నికలు కూడా తెలంగాణలో పోటీ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ తెలంగాణలో ఎంటర్ అయితే చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ వాస్తవం విషయం చెప్తాను. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకే జనసేన పార్టీ తెలంగాణలో ఎంటర్ అయిందనే విషయం చాలామంది గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను విన్నవిస్తా ఉన్నాను. ఎందుకంటే జనసేన పార్టీ కూడా సేమ్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం విలువలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీ అంతకన్నా ఎక్కువ కూడా ఆ సిద్ధాంతం విలువలతో ముందుకు సాగుతూ ఉన్నది. ఇవాళ వాస్తవం ఏంటంటే రాజకీయాలు చేస్తే ఏదైనా కానీ వాస్తవికత దగ్గర ఉండాలి. వాస్తవికత దగ్గర ఉన్న నేత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాట కట్టుబడే మాట చేసే వరకు కూడా నిద్రపోరు. ఇవాళ మీరు గమనించండి, ఇవాళ తెలంగాణలో ఇవాళ కొండగట్టు దేవస్థానము చాలా ఇంపార్టెంట్ దేవాలయం. ఇవాళ ఇట్లాంటి ఇంపార్టెంట్ దేవాలయాన్ని ఇవాళ అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం ఏదైతే ఉందో, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ ఎవరు కూడా పట్టించుకో దాఖలేవు. మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఇవాళ మరుగుదొడ్లు కనబడుతూ ఉంటాయి, యూరిన్ కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇవాళ మనం స్నానం చేద్దామని గుండంకి వెళ్తే అక్కడ కూడా నీళ్ళు పచ్చగా ఉంటాయి. అట్లాంటి అంటే లీడర్లు పోతారు, డైరెక్ట్ వాళ్ళకి వీఐపీ దర్శనం దొరుకుతుంది, లోపలికి పోతే గర్భగుళ్ళకి పోతే దర్శించుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇవాళ మరి సామాన్య భక్తుల పరిస్థితి ఏ రోజు కూడా ఇవాళ ఆలోచించలేదు. అట్లాంటి ఆలోచన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తీసుకొని వాళ్ళ కొండగట్టు దేవస్థానంలో ఇవాళ అనేక 35 కోట్ల పైన అభివృద్ధి నిధులు కేటాయించి వాళ్ళు దేవస్థానం అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గిరిప్రదక్షిణ కూడా చేయడానికి కూడా నిధులు కేటాయిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అట్లాంటి నేతని వల్ల చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పే అవకాశం రాబోయే ఎలక్షన్ చూపెడతాం. అదేవిధంగా రాబోయే జమిలీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో అన్ని స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ముఖ్యంగా సనాతన హైందవ ధర్మ రక్షణ ధ్యేయంగా ఎలక్షన్ కోవాలని చెప్పేసి ప్రధాన ఎజెండాగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదే ధైర్యంతో అదే నిదానంతో మేము ముందుకెళ్తూ ఉంటాం. ఈ వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా చాలామంది గెలవడానికి మేము ప్రయత్నం చేస్తాను. చాలామంది మంచి వ్యక్తులను ఇవాళ బీఫామ్లు ఇచ్చి వాళ్ళకి గెలిపించే పరిస్థితి తీసుకొచ్చుకుంటాం. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ, అదే వరంగల్ ఎలక్షన్ కానీ, ఖమ్మం కానీ, ఈ 3 ఎలక్షన్ కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అదేవిధంగా ఈ ఎలక్షన్ పోటీ చేయడం కాకుండా అక్కడ గెలిచే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ జనసేన పార్టీ వైపు తెలంగాణ ప్రజలే కాకుండా యువత కానీ, ముఖ్యంగా మహిళలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ జనసేన పార్టీ వల్ల భారతీయ జనతా పార్టీ ఏదైతే చాలామందిని పూర్వ కార్యకర్తలు కానీ చాలామంది సిద్ధాంతం కార్యకర్తలను ఏ విధంగా పక్క పెడుతుందో ఆ పక్కకు పోయే కార్యకర్తలు జనసేన పార్టీకి వచ్చి ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కానీ సెక్యులర్ ముసుగులు ఉన్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి ఇవాళ జనసేన పార్టీకి ముందుకు వస్తూ ఉన్నది. నేను తెలంగాణ ప్రజలను కానీ కన్నడ ప్రజలు అందరూ కోరుకుంటున్నాను, జనసేన పార్టీకి మద్దతు ఇవ్వండి. రాబోయే కాలంలో మన
సుపరిపాలన అందించడానికి జనసేన పార్టీ ముందు ఉంటాయని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. జై జనసేన. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.